విమాన ప్రమాదం సందర్భంలో మరొకసారి టర్కీ సంస్థ చెలేబీ పేరు తెర మీదకొచ్చింది. ఈ పేరు ఆ మధ్యన తెర మీదకి ఎప్పుడొచ్చింది అంటే పాకిస్తాన్ మనకి మధ్యన యుద్ధం సందర్భంలో టర్కీ వాళ్ళు తీసుకెళ్ళి పాకిస్తాన్‌కి డ్రోన్స్ ఇవ్వడం. ఆ డ్రోన్స్‌ని మనం పేల్చేసాం. ఆ డ్రోన్స్‌ని ఆపరేట్ చేస్తున్న టర్కీ సైన్యాన్ని కూడా చంపేసాం. ఆ సందర్భంలో టర్కీ మీదన మన వాళ్ళందరూ బాయ్‌కాట్ టర్కీ నినాదాలు, ఆ టర్కీ నుంచి టవల్స్ మానేసాం. వాళ్ళకి సంబంధించినటువంటి యాపిల్స్ మానేసాం. టర్కీ దగ్గర నుంచి కొనుగోళ్ళన్నీ మానేసాం. అదే సందర్భంలో టర్కీకి సంబంధించి కొన్ని ట్రావెల్ ఆంక్షలు కూడా పెట్టాం. ఇప్పుడు తాజాగా చూస్తే అదే టర్కీకి సంబంధించి నా కంపెనీ ఆ మధ్యన చెలేబీ అనేటటువంటి సంస్థ భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్‌లు కొన్ని నిర్వహిస్తుంది. అహ్మదాబాద్, ఢిల్లీ ఇట్లాంటిది అన్నటువంటి ఆరోపణలు వచ్చేటప్పటికి వాటిని రద్దు చేసుకుంటుంటాం. ఈవెన్ యూనివర్సిటీలు కూడా ఎంఓయూలు రద్దు చేసుకుంటున్నటువంటి దశలో ఈ చెలేబీ ఎళ్లి సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. తమ వ్యాపారాలు బంద్ కానీయకుండా. ఇప్పుడు అదే చెలేబీ సంస్థే గ్రౌండ్ యాక్టివిటీని గుజరాత్‌లో చూసింది. అంటే సాధారణంగా ఫ్లైట్ బయలుదేరే ముందు ఇంజినీర్ ఉంటారు. ఆ ఇంజినీర్ అన్నీ చెక్ చేయాలి. ట్యాంక్ దగ్గర నుంచి, నిచ్చెన దగ్గర నుంచి, సీట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూసి కన్ఫర్మేషన్ చేసి అంతా బాగుందని సర్టిఫై చేశాకనే బయలుదేరాలి. మరి అట్లాంటిది ఇప్పుడు ఎలా జరిగింది అన్నటువంటిది చర్చ. టర్కీ కంపెనీ ఇంత పాపానికి ఒడిగట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారో చూడాలి.